ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి ఎంతో సహాయం చేశారు. అనేక మంది ఇద్దరం చూడలేకపోయారు ప్రభా. ఇద్దరం చూసే గొప్ప ధన్యత, భాగ్యం మాకు ఇచ్చారు. లైవ్ని ఆశీర్వదించండి, ఎటువంటి ఆటంకం లేకుండా అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం కలిసి స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసిన పాట పాడుదాం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదం. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, శాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక ఏర్పరచి, సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక ఏర్పరచి, సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదను. ప్రైజ్ ది లార్డ్. మంచి యేసు మేలు చేసెను. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తమును కార్చితివి. ఆమేన్. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తమును కార్చితివి. రక్త కోటలో దాచుకొని, శత్రువు రాకుండా కాచితివే. రక్త కోటలో దాచుకొని, శత్రువు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదం. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాలు వేసైనా ఆరాధించాక దేవానికి వందనాలు. మీ స్థలాల్లో అందరూ తలలో ఉంచండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాల పాటు, ఫ్యూ మినిట్స్, లెట్స్ ప్రైజ్ గాడ్. దేవతలకు దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడేగరు.
కృతజ్ఞత హృదయంతో ఆయన దివ్యమైన పాదాలు ఎదుకొద్దాం. గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తారు. కృతజ్ఞత హృదయంతో ఆరాధనా భావంతో మనం ప్రభు సన్నిధికి వద్దాం. వర్షిప్ ద లార్డ్ విత్ మీ. నాతో కలిసి ఆరాధించే. ఓ మైటీ గాడ్, వి లవ్ యు లార్డ్, వి వర్షిప్ యు, వి అడోర్ యు, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్, వి లిఫ్ట్ అప్ యువర్ నేమ్ హై, వి సిగ్నిఫై యువర్ నేమ్. There is nobody like you, Lord. There is nobody like you. Thank you, Jesus. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే ప్రతి వాక్యం ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకుడా, ఆలోచనకర్త దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయనా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. దేవా స్తుతి ఆరాధనలో మీరు వచ్చారు ప్రభా, స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మానక విడువక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవ ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయన. నీకు వందనాలు తండ్రి. అయా సకల దేవతలు నీ ముందు వంగి నాయన అయా సాగిలిపడి నమస్కారం చేస్తాయంట ప్రభా తండ్రి. అంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి. దేవతల కంటే నాయన అయా తండ్రి అత్యున్నతమైన ఉన్నతమైన దేవుడు ప్రభా తండ్రి. నీకు వందనాలు. ప్రతి చీకటిని వేస్తున్నములో బంధిస్తున్నానయ్యా, ప్రతి దురాత్మ శక్తులు వేస్తున్నములో బంధిస్తున్నాను ప్రభా. నీకు వ్యతిరేకంగా ఏది నాయన నిలవదు నాయన. నీకు అయ్యా వ్యతిరేకంగా ఆలోచన అయినా జ్ఞానమైన ఏది నిలవదా ప్రభా. నీకు వందనాలు. నీ ఆలోచనే స్థిరం ప్రభా తండ్రి. నీ మాటే సత్యము ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు. మాట తప్పని దేవుడు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ కృపలో మమ్మల్ని దాచిపెట్టావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. ఈ రాత్రికా సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చా. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో దేవా నాయనా వారిని మీరు తాకండి, దర్శించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ దాసుని ప్రభా బలపరచండి నాయన. శక్తివంతని వాక్యంతో నింపండి. వాక్యం చెప్తున్నప్పుడు ప్రభా నాయన మా అందరికీ లైవ్ చూస్తున్న బిడ్డలకి వినగలే చెవి, గ్రహించగలే మంచి మనసు దయచేదేవా. నీకు వందనాలు. అనేక ప్రాంతాలు, దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో దేవా నీ ప్రియబిడ్డల వాక్యం వింటుండగా దేవా అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్యకరాలు జరిగించండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టుడి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దుష్టుడి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలో నాయన మొర్ర పెడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యవన బిడ్డలు తాకండి అయా. పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు విడిపించండి నాయన. అగ్ని నుంచి లాగివేసినట్లుగా వారిని లాగివేయండి ప్రభా. వారిని మీ సేవకు బలముగా వాడుకోండి నాయన తండ్రి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగులు దయచేయండి. అనేక మంది తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు బిడ్డల కొరకు నాయన. సమాధానము దయచేయండి ప్రభా. అయా అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారు వారిని స్వస్థపరచండి. వారి గాయాలు కట్టండి ప్రభా. నీకు వందనాలు. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభా. ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకుని నీ మీద ఆనుకుని ఉన్నారో వారికి నాయన తండ్రి న్యాయం చేయమని అడుగుతున్నాను దేవా. నువ్వు న్యాయాధిపతివి దేవా. నువ్వు న్యాయం గల దేవుడు నాయన. అయ్యా నాయన నీ దేవుడు ప్రభా తండ్రి. నీవు తప్ప వేరే దేవుడు మాకు లేడయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కష్టంలో సేవకుల కుటుంబాల చుట్టూ నన్ను మీ కంచి వెంటి సేవకుల కుటుంబాలు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నారు దేవా. అలాగే నాయన యేసయ్యా బంధువులు స్నేహితులు ఎక్కడున్న వరకు దర్శించండి, మాట్లాడండి. అలాగే నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానం దయచేయండి. వాతావరణం ప్రభా మీ అధికారానికి అప్పగిస్తున్నాను తండ్రి. సమస్తాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి ప్రభా. మంచి శ్రేష్టమైన వాతావరణం మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యా తండ్రి ప్రభా నాయన అనేక మంది నాయన నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారయ్యా. అనేక మంది కన్నీరు కారుస్తున్నారు తండ్రి. వారి కన్నీరు అంతా నాట్యంగా మార్చండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారాలు జరిగించండి ప్రభా. అయ్యా ఎన్నో సంవత్సరాలు గట్టి ప్రభా పెండింగ్ ఉండిపోయిన ప్రతి దానిని, ప్రతి సమస్యని ప్రభా నాయన మీరు క్లియర్ చేయండి ప్రభా. నీకు వందనాలు.
సాతాను కట్టిన గోడలన్నీ కోల్చండి. వాడి వ్యతిరేక శక్తులు యేసు నామములో దూరపరచండి ప్రభా. వాడి పాదాల కింద శీఘ్రంగా నలగొట్టండి ప్రభా. నాయన అయా చీకటి నేస్తున్నామని బంధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. అద్భుతాలు చేయదేవా, ఆశ్చర్యంగా జరిగించమని ప్రభా. ఈ దాసుని బలముగా వాడుకోమని, ప్రార్థన సన్ని తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ జీసస్. మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. షాలోమ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు మీరందరూ వింటారని నేను ఆశిస్తున్నాను. మీరు వింటూ ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 25 పెండ్లి కుమారుడు వచ్చెను. 10. పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు పెండ్లి విందుకు లోపలికి పోయారు. అంతటి తలుపు వేయబడెను. పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళింది. పిల్లరా, ఇది ప్రభు యొక్క రెండవ రాకడ సదృశ్యంగా మరి ప్రభువు చెప్పిన 10 మంది కన్యకుల యొక్క ఉపమానం, దృష్టాంతము అని అనొచ్చు. ఇది ఆత్మ సంబంధమైన ఒక పాఠంతో కూడిన మేలుకొలుపు సంఘానికి అని మనం అనొచ్చు. వెరీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. ఎంత అద్భుతమైన దృష్టాంతం అంటే, పెండ్లి కుమారుడు వచ్చేసాడట. 10 మంది కన్యకులు ఉంటే అందులో 5 సిద్ధంగా ఉన్నారు. 5 దీపాలు దివుటలు వెలుగుతున్నాయి. 5 ఆరిపోయాయి. వారు నూనె కొనుక్కోవడానికి వేరే బయటకు వెళ్ళారు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడి ఉన్న, ఆ మాట క్లియర్గా రాబడింది, సిద్ధపడి ఉన్న వారు అతనితో పాటు పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు వెళ్తారు లోపలికి? సిద్ధపడి ఉన్నవారు, సిద్ధపాటు కలిగిన వారు, ప్రిపరేటెడ్. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టబడతారు, వెలుపలు ఉంటారు, తలుపుకు వెలుపలు ఉంటారు. సిద్ధపడిన వారు లోపల ఉంటారు. లోపల పెండ్లి కుమారుడు ఉన్నాడు, లోపల విధి జరుగుతోంది, లోపల సంతోషం ఉంది. ఇదంతా ప్రభు రాకడ సూచన. ఈ రాత్రి పిల్లలు నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, సిద్ధపడి ఉన్నవారు. దేనికైనా నేను సిద్ధము అన్నట్టుగా మనం ఉండాలి. ప్రభు రాకడొచ్చినా ఏం జరిగినా ఐఎమ్ రెడీ లార్డ్. అందుకే ప్రకటన చివరి అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పాలట, మరణత అని చెప్పాలట. ఆ మాట చదివితేనే బాగుంటుందేమో. ఒకసారి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. దప్పికొనువాని ద్రాణిము ఇచ్చించువాని జీవజలమును. ఆత్మయు పెళ్లి కుమారుడు కూడా రమ్ము అని చెప్తున్నాడు. రమ్ము అనే మాట మన గ్రీక్ భాషలో చూస్తే మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము, రండి, నేను సిద్ధంగా ఉన్నానండి అని చెప్పగలిగిస్తాం. ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా అనేది నా ప్రశ్న. ప్రభు రాకడ కొరకు నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ రక్త సంబంధాలు సిద్ధంగా ఉన్నారా? పనికి మాలిన వాటి మీద దృష్టి పెట్టి మిగతా వాటిని చక్క పెట్టుకోవడానికి సమయం అంతా వ్యర్థం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మసిద్ధంగా ఉండాలి. ఆత్మీయ జీవితం, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇల్లు చక్క పెట్టుకోవడం ఏంటంటే, ఇంట్లోకి వచ్చి దీపం వెలిగించి చీపురు పట్టుకుని మొత్తం తిడిసి క్లీన్ చేసి బూజులు ఉంటే దులిపేసి, ఏమంటే కడగవలసిన పాత్రలు ఏమంటే కడిగేసి, సున్నం కొట్టాలంటే సున్నం కొట్టి చక్కగా నీట్ని ఇల్లంతా రూమ్ అంతా చక్కగా దీపం వెలిగించిన తర్వాత ఇవన్నీ క్లియర్గా సిద్ధపాటు అంటారు దాన్ని, సిద్ధపాటు. ఈరోజు దేవుని బిడ్డమైన మనం సిద్ధపరచబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపరేషన్. త్వరగా వస్తున్నాడు, వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడండి ప్రభు. ఆలస్యం చేయకుండా వస్తున్నాడు.
మనం సిద్ధంగా ఉన్నామా? సమయం అంతా వ్యర్థం చేసుకుని వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నామా? ఆత్మజీవితం సిద్ధపరచుకుంటున్నావా? నీ ప్రాణాత్మ దేహాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇలా నేను కొన్ని విషయాలు దేని కొరకు మనం సిద్ధపడాలి అనే విషయాలు నేను మీతో మాట్లాడతాను. మొదటిది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవది దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనలకి వెళ్తాం కదా, చూసారా? దేవుని సన్నిధికి వెళ్ళే ముందు సిద్ధపడాలంట. ఆమోస్ గ్రంథం 4:12. ఆమోస్ గ్రంథం 4:12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, లేదా ఏదైనా ప్రార్థన జరుగుతుందంటే దేవుని సన్నిధికి మనం పోతున్నాం అనుకోండి, వెళ్తున్నాం అనుకోండి, దానికి ముందు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. సిద్ధపడి వెళ్ళాలి. లేరా అన్ని శుద్ధి చేసుకుని అరికాల మొదలు అన్నిటి వరకు సిద్ధపరచుకొని మనం వెళ్ళాలి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వెళ్ళే ఆ సందర్భంలో సిద్ధపాటు కావాలి. దాన్ని ఏమంటారంటే స్వపరీక్ష అంటారు. కొంతమంది ప్రార్థన మొదలెట్టేటప్పుడు స్టార్టింగ్లోనే విజ్ఞాపన ప్రార్థన గెలుపుతారు, కొంతమంది స్టార్టింగ్లోనే స్తుతులకు పోతారు. అట్లా కాదు. మొదటిది స్వపరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష. రెండవది ఏం చేయాలంటే స్తుతించాలి. మూడోది ఏంటో ఏం చేయాలి తెలుసా? మూడో స్టెప్ విజ్ఞాపన చేయాలి. నాలుగో స్టెప్ ఏంటో తెలుసా? కనిపెట్టాలి. ఈ 4 అనుభవాలు. మొదటిది స్వపరీక్ష. స్వపరీక్ష అంటే ఏం చేయాలా? రాత్రి ప్రార్థనలో కూర్చున్నాం అనుకోండి, ఈ పగలంతా నేను మీకు ఇష్టంగానే ఏమైనా చేశానా? కళ్ళుతో చూసానా, నోటితో మాట్లాడానా, చెవులతో విన్నానా, హృదయంలో ఆలోచించానా, ఆలోచనలో తప్పు చేశానా, పాపం ఎక్కడ చేశాను ప్రభువా, సరి చేసుకున్నాను, చూపెట్టండి అని ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేసుకుని కడగబడి అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి స్తుతించాలి దేవుడిని. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ విజ్ఞాపన. అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కోసం ప్రార్థన చేసుకోవాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. నాలుగవది కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ కనిపెట్టే అనుభవం మా జీవితంలో ఉందా? సిద్ధపాటు కలిగి ఉన్నాము మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు? సిద్ధపాటు. ఈ 4 స్టెప్స్ కావాలి. ఉందా సిద్ధపాటు? ఎలా పడితే అలా ప్రార్థన కూర్చుని పోతారు కొంతమంది. అంటే పడుకుని ప్రార్థన చేసినాడు ఒకడు, అంటే పరుపుల మీద కూర్చొని ప్రార్థన, మోకాల కింద పరుపులు వేసుకుని ఇంత 2 అంగుళాలు పరుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే మోకాలు నొప్పెట్టయితే, నీ మోకాలు నలబడితేనే నీ హృదయం తెల్లబడుతుంది. మోకాల ప్రార్థన సో పవర్ఫుల్ ప్రేయర్. నువ్వు మోకాల మీద ఉండి చేతుల పైకెత్తి కన్నీరు గార్చి ప్రార్థన చేసావా, నువ్వు అడిగింది దొరికిందన్న లెక్క, అది దేవుడు ఇచ్చాడని లెక్క. నువ్వు ప్రార్థన చేయవు, నూరిప్పితే ఆవలింతలు, అంటే చక్క కూర్చుంటావు దిమ్మడం మొక్కలాగా, కూర్చుంటావు, నోరు తెరవు, ఏదో ఎవడో చేస్తాడే నా కోసం ప్రార్థన అంటే దరిద్రతను అనుభవిస్తావు, ఆశీర్వాదాన్ని చూడలేవు. మోకాల మీదకి రావాలి, చేతులు 2 పైకి ఎత్తాలి. శ్రద్ధ కావాలి మన జీవితంలో. మీ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సిద్ధపడండి. మొదటిది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవది దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సిద్ధపడాలి. మూడవది ఏమి సిద్ధపడాలా? చూడండి, ఎజ్రా గ్రంథం 7:10. ఏమి సిద్ధపరచుకోండి? ఎజ్రా గ్రంథం 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను అనే మాట ఇంగ్లీష్లో ఏముందంటే, ఎజ్రా ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు ప్రీచ్, టు ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ ద లార్డ్ అనుంది. దేవుని కట్టడలను, వాక్యాన్ని బోధించడానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఏం సిద్ధపరచుకున్నాడు? హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ప్రశ్న అడుగుతాను, ప్రధానమంత్రి ఎక్కడ ఉంటాడు? మన దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? మన క్యాపిటల్లో ఉంటాడు, స్టేట్ క్యాపిటల్లో కదా. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? అయితే పరలోకంలో ఉండాలా?
మన హృదయంలో ఉంది. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన మహిమ వేరు, ఆ ప్రభావం వేరు. ఆయన వచ్చి మన హృదయంలో, మనం ఉన్నంత వరకు మన హృదయం ఆయనకే సొంతం. మన హృదయం ఆయనకే సొంతం చేయాలి. మనం ఇదినాలో చాలామంది ఏం చేశారంటే హృదయాన్ని పోర్షన్లు కడుతున్నారు. 4-5 పోర్షన్లు కట్టి, ఇందులో ప్రభు నువ్వు మొదటి దాంట్లో నువ్వు ఉండు, రెండో దాంట్లో ఏమో సినిమా స్టార్కి, హీరోయిన్కి, హీరోకి, ఇక్కడేమో ఫ్రెండ్కి, ఇదేమో గర్ల్ ఫ్రెండ్కి, ఇదేంటి ఇంకొకటి, ఇదేమో తిండికి, ఇదేమో పబ్జికి, ఇదేమో ఇంకోటి ఏదో, అలా రకరకాలుగా పోర్షన్లు చేసి మన టైం అలికే, మన ప్రశస్తమైన విలువైన అన్నీ అలికే. యేసుప్రభుని ఒక మూల దోసి నువ్వు ఉండిపోవు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మనకి? మనం ఏమైనా బాగుపడాలన్న ఆలోచన మనకుందా? వెళ్ళరా, ఎజ్రా ప్రిపేర్డ్ హీస్ హార్ట్. దృఢ నిశ్చయం అంటే సిద్ధపాటు చేసుకునేట హృదయంలో. ఈరోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావా? హల్లెలూయా. యేసయ్యకి మన హృదయంలో చోటిస్తే అంతకన్నా ఏముందండి? మనం చేయాల్సింది ఇది చేయకుండా మిగతావన్నీ చేస్తున్నాం, కానీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. అందుకే మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మరి 20వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రకటన దేవుని వాక్యం క్లియర్గా 3:20, ఐఎమ్ సారీ. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను. తలుపునందు నిలుచుండి ఏం చేస్తున్నాడంట? తట్టుచున్నాడు. అంటే తలుపు లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? బయట. మాట్లాడరేటండి? బయట ఉన్నాడు. లోపలికి తడుతున్నాడు. నాకింగ్. ఎన్ని సంవత్సరాలకి హృదయం తడుతున్నాడో నాకు తెలియదు. ఎవడైనా నా స్వరం విని, చదవండి, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. హల్లెలూయా. సహవాసం చేస్తామంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నీ హృదయం తడుతున్నా? హృదయం తెలుస్తున్నావా? అక్కడ హృదయం ఎంత కఠినం నీ హృదయం. పరలోకానికి కఠిన హృదయాలు వెళ్తారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వెళ్తారా? నువ్వు ఎంత గొప్పడు అయినా, ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత మంచితో హృదయం కఠినం చేసుకుంటా. కన్నీటి ప్రార్థన చేయకపోతే, చేతులెత్తి మొరపెట్టకపోతే, నీ హృదయం విరగకపోతే ప్రభు రాడు. నువ్వు ప్రభుని చూడవు, పరలోకి వెళ్ళవు. హృదయమును సిద్ధపరుచుకో. నీ హృదయంలో ఉన్నవన్నీ బయటికి పంపించేయి. నీ హృదయంలో పనికిమాలలో చాలా ఉన్నాయి కదండి, గ్యాంగ్. ఆ గ్యాంగ్ అని తిప్పుకొట్టి కట్టకట్ట బయటికి సరి. హృదయం మొత్తం ఖాళీ చేసి యేసు ప్రభువుని ఆహ్వానించు. యేసయ్యను మాత్రమే ప్రేమించు. యేసయ్య కొరకే జీవించు. యేసయ్యని స్తుతించు. ప్రభువు కొరకు బ్రతుకు. ప్రభు మహిమ కొరకు జీవించు. నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 6:10. ఇంకేం సిద్ధపడాలా? ఎఫెసీ పత్రిక 6:15. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. బైబిల్స్ ఓపెన్ చేసి అవకాశం ఉన్నంత ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేసి, ఎలిషానంద గారు చెప్తున్నా ఉన్నాయా లేదా, లేకపోతే సొంత కవితం వాడుతున్నాడా అని మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. బాగా చదవాలా? సిద్ధ మనస్సును జోడు తొడుక్కుని నిలవబడుడి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలంట. మనం బయటికి వెళ్తే చెప్పులు లేకుండా వెళ్తామండి, జోడు లేకుండా. జోళ్ళు దేనికి రక్షణగా ఉంటాయి? మన పాదాలకు రక్షణగా ఉంటాయి. మన నడక అంటే మన నడతకు ఈ చెప్పులు ఎలా మనల్ని ఏ ముళ్ళు, ఏ మేకు, ఏది దెక్కకుండా, ఏ రాయి తగకుండా ఎలా కాపాడుతుందో, సిద్ధ మనస్సు అనేది నిన్ను కాపాడుతుంది. నీ మనసుని సిద్ధపరచుకోవాలి. దేన్ని సిద్ధపరచుకోవాలా? మనస్సు. 2 కొరింథీ 8:11. బైబిల్స్ ఓపెన్ చేసి చూడాలి అందరూ. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. 12 కూడా.
మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించిన కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. సిద్ధ మనస్సు, ప్రిపేర్డ్ మైండ్ అన్నది. నీ మనస్సుని సిద్ధపరచుకో. నీ మనసును యోబు గ్రంథం 11:13. నీ మనసు అస్సలు నీ మాట ఏందో, మనసు వంకర టెంకరగా వెళ్తుంటుంది. అయితే ఈ మనసును మనం ఏం చేసుకోవాలంటే చూడండి, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, ఎవడు అంటే నీ మనసు ఎలా నిలపాలంట? తిన్నగా పట్టుకోవాలి గట్టిగా. ఎందుకంటే అది వంకర టెంకరకి వెళ్ళిపోతుంది నీ మనసు. నీ మాట ఏందో, యవనస్తులకు అసలు ఏందో, ముసలోళ్ళకి ఏందో, చిన్నపిల్లలు అంటే ఏదో తెలిసి తెలియగలమ్మా. యవన వయసు నుంచి మనసు మాట ఏందో వాక్యం చెప్తుంది. ఒకడు పట్టణ ప్రాకారముల కంటే, ఒకడు పట్టణం పట్టుకున్నట్టు కంటే తన మనస్సును కాపాడుకునే వాడు శ్రేష్ఠుడు. ప్రాకారం లేని పట్టణం వెళ్ళటం తన మనసును అణుచుకుని లేనివాడు అంతే. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు యోబు గ్రంథంలో? నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, పాపం నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారంలో దుర్మార్గత నీవు కొట్టివేస్తే నిత్యముగా నిర్దోషివే నీవు సంతోషించదు. నిర్భయుడివే నీవు స్థిరపడి ఉందవు. నిత్యముగా నీ దుర్దశను నువ్వు మరచదవు. దుర్దశను మర్చిపోతావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నువ్వు బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, నీ బ్రతుకు ఎలా ఉంటది? మధ్యాహ్న కాల సమయంలో వస్తున్న ఎండ ఆ తేజస్సు వెలుగు కంటే అధికంగా ప్రకాశిస్తావు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నువ్వు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా పండుకుందువు. ఎవరి భయము లేకుండా నువ్వు పండుకుందువు. ఎంత ఇన్ని మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ ఇప్పుడు వస్తుంది తెలుసా? నీ మనసును తిన్నంగా నిలబెట్టుకుంటే, నీ మనసును సిద్ధపాటు చేసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని, మీ మనసును నడుము ఏం చేయాలా? కట్టుకోవాలి. అక్కడేమో తిన్నంగా నిలుపుకోవాలి, అక్కడేమో సిద్ధపరచుకోవాలి. మనసుకి ఎన్ని చెప్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. నీ మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనసుని నడుము కట్టుకోండి, లేకపోతే నీ మనసుని తప్పు త్రోవలో తీసుకుపోతే. వాక్యంలో యెషయాలో వ్రాయబడి, వాడు బూడిద తినిచున్నాడు, వాడి మనసు మోసపోనిది, వాడి తప్పు త్రోవలో తీసుకుపోతుందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. పిల్లరా, వాడు ఏం తింటాడంట? వాడు బూడిద తినిచున్నాడు, వాడి మనసు మోసపోయిందంట. ఈరోజు నీ మనసును సిద్ధపరచుకో. ప్రభు అక్కడ కొరకు సిద్ధపడు. రెండవది, నీ సన్నిధి కొరకు సిద్ధపడు, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నాలుగవది, నీ మనసును సిద్ధపరచుకో. ఐదవది ఏం సిద్ధపరచాలంట? మత్తయి సువార్త 3:3. త్వరగా కొన్ని మాటలు. 3:3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని. ఏం సిద్ధపరచాలంటే? ప్రభువుకి మార్గం సిద్ధపరచాలంట. మనం యేసు ప్రభు మన ఇంటికి, మన హృదయంలోనికి, మన సరిహద్దుల్లోనికి, మన నివాస స్థలంలోకి ఆయన రావాలనుకుంటున్నాడు. కానీ ఏమి లేదు, తోవలేదు. ఎలా వస్తాడు ఆయన? ఏమన్నా ఇంటికి రావాలంటే తలుపు తీయాలా? ఆ తోవలో తుప్పల గట్ట మొత్తం తీయాలా? కొట్టాల? ఒక సరాలం చేస్తే వస్తాడు ఆయన. త్రోవను సిద్ధపరచుడి, ప్రిపేర్ ద వే అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. యెషయా 40:3 కూడా ఉందన్నమాట. యెషయా 40:3 ప్రైజ్ ద లార్డ్. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి. దేవునికి మార్గం ఏం చేయాలి? సరళం చేయాలా? ప్రతి లోయని ఎత్తు చేయవలను. ప్రతి లోయ, ఒక లోయ ఉంటే దాన్ని ఏం చేయాలా? పూడ్చి ఎత్తు చేయాలా? ప్రతి పర్వతం, ప్రతి కొండను అణచవలను. ఎత్తు ఏమన్నాడు? దాన్ని ఏం చేయాలా? అనచాలి, చెక్కాల, సదును చేయాలా? వంకర చక్కగాను, వంకర ఉన్నవి ఏం చేయాలా? చక్కగా చేయాలి. కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. మార్గం సిద్ధపరచండి ప్రభువుకి. ప్రభువుని
జీవితంలోకి రావాలనుకుంటున్నాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. ఎలా వస్తాడో తెలుసా అండి? నువ్వు సిద్ధపరిస్తే వస్తాడు. నువ్వు మార్గం సిద్ధపరచుకో అంటే మార్గం. ఆయన రాజులకు రాజు కదా, ఆయన దేవుళ్ళకే దేవుడు కదా, సృష్టికర్త కదా. ఆయనకు ఎర్ర తివాచి పరిచి నువ్వు ఆయన ఆహ్వానించగలవా? నీ జీవితంలోకి మార్గమును సిద్ధపరచుకో. నీ మార్గాలు కాదు. ఆ మార్గంలో చాలా రాళ్ళు, రప్పలు, లోయలు ఉన్నాయి, ఎత్తైన మానం, కరుకులు ఉన్నాయి, వంకరలు ఉన్నాయి. ఇవన్నీ సిద్ధపరిచి నువ్వు మార్గం సిద్ధపరిస్తే అవర్ కింగ్ విల్ కమ్. ప్రభు వస్తాడు. మార్గమును సిద్ధపరచాలి. ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 46:19. నేను 2-3 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. 46:19. సరే పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడింది యెహెజ్కేలు 38 అండి. యెహెజ్కేలు 38. నీవు సిద్ధముగా ఉండుము. యెహెజ్కేలు 38. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఆమేన్. వారికి నీవు కావలే ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. చాలు. నీవు సిద్ధపడుము, నీతో పాటు ఉన్న జనసమూహం అంతటిని నీవు సిద్ధపరచుము. నీవు వారికి కావలవాడిగా ఉండాలి. ఫస్ట్ నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఉన్న వారిని ఏం చేయాలా? అది మన బాధ్యత. నేను ఒంటిపల్లి రాకాసులాగా నేను ఒక్కడనే పోతాను పరలోకానికి అంటే అవ్వదు. నీతో పాటు ఉన్నవారు, నీ భార్యని, నీ పిల్లల్ని, అంటే నీ రక్త సంబంధం, నీ ఎముకరింటిన అందరినీ సిద్ధపరచాలి నువ్వు. దట్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ. నాకు తెలియదంటే ఊరుకోడు దేవుడు. నా భార్య, నేను ప్రార్థన చేసుకుంటానండి బాబు, మా ఆవిడ చేయదండి, మా ఆట ఏందండి, నువ్వెందుకు అక్కడ? నా పిల్లలంటే నా మాట ఏంటంటే, నా పేద నాదండి, అంటే నా భోగతో నాది, వాళ్ళ భోగతో అది. వాట్ ఏ పర్సన్ యు ఆర్. నీతో పాటు సమానంగా నీ భార్యని, నీ పిల్లల్ని కూడా ప్రార్థనలో నువ్వు పెంచుకోవాలి. ఆమేన్. నీతో పాటు నీ పిల్లలు మోకరించాలి, నీ భార్య మోకరించాలి. నువ్వు సిద్ధపడము, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచు. నువ్వు వారికి కావలి వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ, ప్రిపేర్ యువర్ బ్లడ్ రిలేషన్. నీ ఎముకరింటిన వారిని నువ్వు సిద్ధపరచు. ప్రభు ఒక రోజు నేను అడుగుతాడు, హీ విల్ క్యాచ్ యువర్ నెక్. నీ పీక పట్టుకుంటాడు. నువ్వెందుకు వదిలేసావు నీ పిల్లల్ని? నువ్వెందుకు పట్టించుకోలేదు నీ పిల్లలు? నీ భార్యను ఎందుకు నీ భర్తను ఎందుకు పట్టించుకోలేదు? నేను అన్నింటికి పీక నొక్కుతావు, కానీ ప్రార్థన చేయమని పీక నొక్కవే. ఎందుకు ఆలసత్వం? ఎందుకు నిర్లక్ష్యం? నీకు విలువైంది కదా అది. ఆత్మజీవితం చాలా విలువైంది కదండి. పరలోకం తీసుకెళ్ళేది ఆత్మజీవితమే కదండి. జాగ్రత్త. నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచాలి. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3:16. ఏమి సిద్ధపరచాలి మనం? 2 Timothy 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. దేని కొరకు సిద్ధపడాలంటే ప్రతి సత్కార్యానికి పూర్ణంగా, సంపూర్ణంగా సిద్ధపడాలంటే. ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యము, మంచి కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, అంటే మంచిని పంచవడానికి సిద్ధపడాలి. దేవుడికి ఏది ఇష్టమో, దేవుడికి ఏది ప్రీతికరమైనదో అది చేయడానికి సిద్ధపడాలి. ఇంకోటి చూడండి ఒకసారి, కీర్తన 5:3. ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్. దేవుడు 5:3, కీర్తన 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఇంకా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఏం సిద్ధపరచాలంట? ప్రార్థన సిద్ధపరచాలి. ఉదయమే నువ్వు లేచిన వెంటనే సెల్ ఫోను, మొబైల్, ఉదయం లేచిన వెంటనే కొంతమంది ఏమొచ్చిందని అప్డేట్. ప్రార్థన అయిపోయిన తర్వాత చూసుకో. ఉదయం ప్రార్థనలో నువ్వు సిద్ధపడాలి.
నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. అదే యెహోషువ తీయకలదు. యెహోషువ 22:26లో మరి బలిపీఠాన్ని కట్టాడు, సిద్ధపరిచాడట. ఈ ప్రిపేర్డ్ ఆల్టర్ అని ఉంటుంది. మొదటి రోజు కింద 17-18 అధ్యాయాల్లో ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని సిద్ధపరిచాడట. మళ్ళా నీ ప్రార్థన జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రార్థన జీవితం సరిగ్గా లేదు నీకు. ఉపవాసం లేదు, కన్నీరు లేదు, మోకాలు లేదు, విజ్ఞాపన లేదు, ఏమంటే మరి తగ్గించుకుని చేసే ప్రార్థన లేదు, బర్నింగ్ ప్రేయర్లో చాలా లెవెల్స్ ఏమి లేవు. మొత్తం శరీరం అయిపోయింది నీ ప్రార్థన జీవితం. ప్రభు అంటున్నాడు, మరలా నీ ప్రార్థన జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రిపేర్ యువర్ ప్రేయర్ లైఫ్. 55:17 కీర్తన 55:17 దావీదు అంటున్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఆమేన్. 88:17 కీర్తన. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూ 15 బాల్యము నుండి. యాకోబు 88:13 యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను. ఉదయమే నా ప్రార్థన నేను ఎదుర్కొంటది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనను సిద్ధపడాలి. చివరిగా దేనికి సిద్ధపడాలి? 1 కొరింథీ 14:8. 1 కొరింథీ 14:8 దేనికి సిద్ధపడాలట మనం? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? యుద్ధానికి సిద్ధపడాలి. యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం హల్లెలూయా. దేంతో యుద్ధం చేయాలా? లోకంతో యుద్ధం చేయాలా? మన శరీరంతో యుద్ధం, శరీర ఆశలతో, శరీర ఇచ్ఛలతో యుద్ధం చేయాలా? సాతానుతో యుద్ధం చేయాలా? శత్రువులతో యుద్ధం చేయాలా? రకరకాల యుద్ధాలు, స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. ఆత్మ సంబంధమైన యుద్ధం జరుగుతోంది ఇప్పుడు. ఆ యుద్ధానికి మేము సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? సిద్ధపాటు లేకుండా యుద్ధానికి వెళ్ళి ఏమవుతుంది? ఓడిపోతామండి. చెప్ప చేతికి వస్తుంది. జైల్లో తీసుకెళ్ళిపోండి, లేదా ఎక్కడో బందీలుగా ఖైదీలుగా పట్టిపోతాడు. సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా వెళ్తే ఏమవుతుంది? శత్రువుకు దొరికిపోతావు, చిక్కిపోతావు, భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు సిద్ధపాటు కలిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థనలో, వాక్యంలో ఎక్కిపోయి, అభిషేకంతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి, యేసు రక్తంతో కడగబడి, దేవునికి దగ్గర, దేవుని బలముతో, ఆత్మబలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు గెలుస్తావు. ఈ రాత్రి నేను బుకింగ్ చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, సిద్ధపాటు కలిగి ఉండు. సిద్ధపడిన వారు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళేది. సిద్ధపాటు లేని వారు బయట ఉండి తలుపు కొడుతూ అయ్యా అయ్యా ప్రభువా ప్రభువా అంటారు. ఈ రాత్రి సిద్ధపాటు మనం కలిగి ఉంటే ప్రభు రాకుండా ఎత్తబడతాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని కృపను పొందుకుంటాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం అనిపిస్తాం. దేవుడు అలాంటి సిద్ధపాటు నా మాటలు వింటున్న మనందరికీ, మీ అందరికీ, నాకు మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను సిద్ధపడలేనయ్యా, బలహీనమైపోయినాయి, అన్ప్రిపేర్డ్గా ఉన్నానయ్యా. అన్ప్రిపేర్డ్గా ఉంటే జాగ్రత్త సుమా. ఎప్పుడు మరి బోరధ్వని వినపడుతుందో నాకు తెలియదు, ఎప్పుడు పెండ్లి కుమారుని స్వరం నీకు వినపడుతుందో నాకు తెలియదు. సిద్ధంగా ఉండాలా. దేనికి సిద్ధపడాలో, దేని కొరకు మనం సిద్ధపడాలో లేఖనంలోంచి ప్రభు నీతో నాతో మాట్లాడాడు. వీలైతే ఈ మెసేజ్ని 2-3 సార్లు వినండి. ప్రభువును సిద్ధపరుస్తాడు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు అయ్యా. సిద్ధపాటు మాకు కావాలని, మా ఆత్మలో, మా హృదయంలో, మా మనసులో తండ్రి, మా ఆత్మ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలని, అలర్ట్గా, ప్రిపేర్డ్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆలస్యత్వం కానీ, ఆలస్యం కానీ, నిర్లక్ష్యం కానీ, సోమర్థనం కానీ మాలో వండుకుండా ప్రభా సిద్ధపాటు మాకు దయచే ప్రభా. నాయన మాకు నేర్పిస్తున్నారు అనేక విషయాలు.
మేము నేర్చుకోవాలి, ఆమేన్ ఆమేన్. అంతేకాదు మేము స్వీకరించాలి వాటిని, మేము వాటిని అంగీకరించే తగ్గించుకునే మనసు మాకు ఇవ్వండి. ఆశీర్వాదానికి పాత్రలుగా మమ్మల్ని చేయండి. ఈ రాత్రి ఈ సందేశం ప్రతి ఒక్కరిలో పనిచేసేటట్లుగా చేయండి నాయన. ఈ వాక్యం అనేక హృదయాలు ఫలించేటట్లుగా చేయండి. చివరి వరకు ఉన్నారు నీకు వందనాలు. రేపటి వరకు మరలా మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడైండి నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మీరందరూ రేపు మళ్ళా రాత్రి కలుసుకుని ఈలోపు మోజెస్ ఆనంద్ మీతో శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దేవుడి కృప. ఈరోజు నేను కాపుదల దాని గురించి చెప్పబోతున్నాను. నేను దేవుని కాపుదల గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే దేవుడి కాపుదల మనల్ని బయటికి వెళ్ళినప్పుడు ఎలా చూసుకుంటాడో చెప్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఎలా అల్లరి చేస్తారంటే, సాతాను ఏమనుకుంటాడంటే చిన్నపిల్లలు వాళ్ళకి చిన్న హృదయం కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నేను ఏమైనా చేసుకోవచ్చు. అందుకనే చిన్నపిల్లలు సాతాను ద్వారా అలాగా సాతాను హృదయంలోకి వచ్చి చిన్నపిల్లల హృదయంలోకి వస్తాడు. సరే, సాతానికి ఏముంది? గర్వం. మనకు గర్వం ఉంటుంది. దేవుడు కాపుదల ఉంది మనకి. ఒక సింహం వచ్చినప్పుడు ఎవరిని ఏం చేస్తారు? చెట్టు మీద రాకపోతే ఎవరికో పారిపోతారు. కానీ అలా చేయకూడదు. దావీదు ఏం చేశాడు? ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు పట్టుకొని దాన్ని చీల్చి, గొర్రెలా చీల్చి ఆ గొర్రె రక్షించాడు. సింహాన్ని చీల్చి దేవుడు దావీదు తోడైనాడు. అప్పుడు కూడా రక్షణ ఉంది. సాయంకాలం కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సెల్ పట్టుకొని 60 గంటలు కూర్చుంటారు. అలా సెల్ పట్టుకొని అలా సెల్ ఆ సెల్లో ఏముంటుందో బుర్ర హీట్ ఎక్కిపోతుంది. మన సెల్లో ఏమైతే చూస్తామో అవన్నీ మన మనసులోకి వెళ్ళిపోతాయి. ఇది చేస్తే ఏమవుతుంది? ఈ సెల్లో ఏదో చేశాడు, అందుకని ఈ సెల్లో తర్వాత ఏమైంది అని మనసులో ఉండిపోయి దేవుని లోపల రానివ్వాలి. అందుకే సెల్ ఫోన్ పెద్దాం. చిన్నపిల్లలు బైబిల్ చదివినా కూడా తప్పు కాదు. సాతాను ప్రేరేపిస్తాడు చిన్నపిల్లలు ఏం చెప్పినా ఎవ్వరు ఏమనరు. ఎందుకంటే సాతాను ప్రేరేపిస్తాడు. పెద్దలకి కొంచెమైనా దేవుడు జ్ఞానం ఇస్తాడు. చిన్నపిల్లలకి జ్ఞానం ఉండదు. అప్పుడు పుట్టిన వాళ్ళకి దేవుడు కుదల మనకి ఎప్పటికీ ఉంది. దేవుడు జ్ఞానం కావాలి. ఇప్పుడంట అడిగారంట పాస్టర్ నేను సెల్ చూడాలనుకుంటున్నాను, ఎప్పుడు చూడాలి అని అడిగితే ప్రార్థన చేసుకున్నాక చూడు అంటే, అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత ఎంతైనా చూడొచ్చా అంటే చూడొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ప్రార్థన చేయాలన్నాడు. తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పిందంట, ఒక 1 minute ప్రార్థన చేసి వెంటనే వచ్చేసి సెల్ పట్టుకుంటున్నారు, రాత్రి వరకు అలా రాత్రి అంతా ఉదయం వరకు అలా పట్టుకొని ఉంటున్నారు అని చెప్పారంట. అలా చేయకూడదు. దీనికి చేయకూడదు. ప్రార్థన ఎక్కువసేపు చేయాలి. సెల్ ఫోన్ తక్కువ చూడాలి. సెల్ ఫోన్ అసలు చూడకూడదు. సెల్ ఫోన్ అది వ్యర్థం. తక్కువ చూడాలి మనం. మన హృదయంలో ఏదైతే ఉందో సెల్ ఫోన్ ఉందో అది పారేయాలి. దేవుడిని అంగీకరించాలి. సెకండ్ ఏంటంటే దేవుడు
మనం ఏ ఊరికి వెళ్తే అక్కడ దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. అలా చెప్పి మన ఒక్కరి దగ్గర ఉంటారు, ఇంకెవ్వరి దగ్గర ఉండరు అని అనుకోకూడదు. ఆయన ఏం చేస్తారంటే పరలోకం నుంచి చూస్తారు. ఏమైనా వస్తే, ఏమన్నా పాపం వస్తే, మనం ఏమైనా వస్తే ఆయన దూతని పంపిస్తారు. అందుకే దేవుడు ఆయన మనల్ని చూస్తారు. ఏ పాపం చేసినా ఆయన అలా చూస్తూనే ఉంటారు. ఆయన భూమిని తయారు చేసిన ఆయన ఆ భూమిని చూడలేరు ఆయన? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుని చూడలేము, మనం చూడలేము కదా. అలాగే భూమి తయారు చేశాడు ఆయన మన భూమిని తయారు చేశాడు కాబట్టి మన భూమిని చూస్తూనే ఉంటాడు. ఇంకా ఆయన నిద్రపోడంట, కొనుక్కుడు నిద్రపోడంట. మామూలుగా చూడు క్లియర్గా చూస్తాడు, తేటగా చూస్తాడంట. ఒళ్ళంతా కొల్లే ఉంటాడంట దేవుడికి. ఎక్కడ మొత్తం భూమి అంతా చూస్తాడంట. ఎక్కడ పడితే అక్కడ శాఖ నువ్వు దొరికిపోతావు. దేవుడి సన్నిధిలో అలా మనం అవ్వకూడదు. భయభక్తులు కలిగి ఉంటాం. దేవుడు ముందు ఇచ్చిందాక చాలా ప్రార్థన చేసుకున్నాం. బ్రో ఈరోజు బోల్డ్ మంది జనం వచ్చారు. బ్రో ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో సిద్ధపాటు పడతారు బ్రో, మా డాడీ చెప్పినట్లు. బ్రో ఇంకా ఈ కోపదమ్మ అందరి చుట్టూ ఉంచండి బ్రో, దీవించి చూపించండి. ఎటువంటి ఆడుకొని ఎక్కడ తెచ్చండి స్నామంలో ప్రయాణిస్తుంది. అందరికి ప్రేజలో షాలం గాడ్ బ్లెస్. దేవుడు ముందు కాక షాలం ప్రేజలో గాడ్ బ్లెస్. ఆమెన్.